బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఇరిగేషన్ మాజీ సెక్రటరీలు రజత్ కుమార్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, మాజీ సెక్రటరీలు వికాస్ రాజ్, నాగిరెడ్డిలు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా హాజరవుతున్నారని తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ విచారణ పూర్తి చేశారు. పాలసీ అండ్ ఫైనాన్స్ నిర్ణయాలపై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణ మొదలుపెట్టారు. ఫినాన్స్, ఇరిగేషన్ సెక్రటరీలను త్వరలోనే విచారణకు పిలిచేందుకు సిద్ధమయ్యారు. వీరి విచారణ పూర్తవగానే ప్రజా ప్రతినిధులను పిలిచేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖలకు మంత్రులుగా చేసిన వాళ్లను కమిషన్ విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అలాగే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వెంకట్? ప్రసూన, కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో దాదాపు 100 రోజులు కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం మరొక 2 నెలలు గడువు పెంచిన నేపథ్యంలో పూర్తిగా టెక్నికల్ అంశాలకు సంబంధించిన విచారణ ఇప్పటివరకు పూర్తి చేసుకొని ఇప్పుడు ఆర్థిక అంశాలతో పాటు గతంలో కాళేశ్వరంకి సంబంధించి ఏదైతే మొదటి అంటే ప్రారంభ దశ నుంచి ఇప్పటిదాకా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను విచారించే దిశగా కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే గతంలో కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు ప్రస్తుత కాళేశ్వరంకి సంబంధించి ఇటు ఫైనాన్స్ సంబంధించిన ప్రధాన కార్యదర్శులతో అందరూ కూడా ఇవాళ కమిషన్ ముందరకు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కాసేపటి క్రితమే కమిషన్ ముందుకు హాజరయ్యారు. మరి కొద్దిసేపట్లో జస్టిస్ ఘోష్ కూడా ఆయన ఛాంబర్కి రాబోతున్నారు. ఇవాళ దాదాపుగా మాజీ ఐఏఎస్ రజత్ కుమార్తో పాటు గతంలో కాళేశ్వరంకి సంబంధించి ఆర్థిక శాఖలో సంబంధించిన ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి రజత్ కుమార్, ఎస్కే జోషి వీళ్ళతో పాటు నాగిరెడ్డిలు గతంలో వీళ్ళందరూ కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసినటువంటి నాగిరెడ్డిలు, స్మితా సబర్వాలు, అట్లనే ఎస్కే జోషి, రజత్ కుమార్లు, అట్లనే సోమేష్ కుమార్, ఇట్లాంటి మొత్తం మాజీ ఐపీఎస్లు అందరూ కూడా ఇవాళ కమిషన్ ముందరికి హాజరవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు కాసేపటి క్రితమే హాజరైనటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టినటువంటి కమిషన్ మొన్నటిదాకా కాళేశ్వరంకి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యం చూసినాం. ఇక దానికి సంబంధించి ఇప్పటికే 3 పంప్ హౌస్లకు సంబంధించిన ఎవరైతే మెయిన్ ప్రధానంగా చీఫ్ ఇంజనీర్లను కూడా దాదాపుగా అందరినీ తమ నుంచి అఫిడవిట్లు కోరినటువంటి నేపథ్యం ఉంది. ఈ నెల 20 తారీఖు వరకు మొత్తాన్ని ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో వారందరినీ కూడా మరొకసారి అఫిడవిట్ల రూపంలో తమ వాంగ్మూలాలను ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ చేసింది. ఇక మరోవైపు ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో తమ వివరణ ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వరుసగా ఇవాళ దాదాపు ఒక 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఉన్నారు.